Request Sri Kumar Nirmala Srujan Garu, VFX supervisor, onto the stage. Andi Mirai and Raja Saab VFX ni tanu enta chakkaga creative ga చేశారు, మీ అందరూ చూశారు and huge success ni అందుకున్నారు. Here we have Srujan Kumar Garu sir. Congratulations sir, mundu మీ hit the beautiful and dynamic VFX supervisor. ఎలా ఉన్నారు రౌడీస్? ఇన్సేపు స్టేజ్ మీద చూసాం, చాలా చాలా లెజెండరీ సక్సెస్ఫుల్ పీపుల్ చూసాం. ఇన్సేపు మనం వాళ్ళు చాలా ఇన్నోవేటివ్ స్పీచ్ ఇచ్చారు, మనకి చాలా ఉపయోగపడే విషయాలు చెప్పారు. అయితే నేను చాలా క్విక్ గా, చాలా ఫాస్ట్ గా, మీ టైం ఏమీ వేస్ట్ చేయకుండా మీకు పనికొచ్చే ఒక మంచి విషయాలు, చిన్న చిన్న కథలు, కొన్ని ఎక్స్పీరియన్సెస్ చెప్పేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, సక్సెస్ అంటే ఏంటి? రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి మనందరికీ. నేను మీ నుంచే ఇక్కడికి వచ్చాను. కరెక్ట్ గా 10 ఇయర్స్ బ్యాక్ నేను బీటెక్ ఫినిష్ చేశాను. విత్ ఇన్ 10 ఇయర్స్ ఇక్కడికి వచ్చాను. సో ఈ జర్నీ ఎలా ఉందనేది చాలా ఫాస్ట్ గా చెప్పేస్తాను. అయితే మీరు ఎంతమంది మహేష్ బాబు ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ? ఉంటారు సార్, కానీ బయటపడరు అంతే. అయితే మహర్షి మూవీలో ఒక బ్యూటిఫుల్ డైలాగ్ ఉంటది, అది మనందరి కోసమే చెప్పాడు మహేష్ బాబు. ఏంట్రా అంటే, సక్సెస్ ఈస్ ఏ డెస్టినేషన్. మీరు చెప్తారా? సక్సెస్ ఇస్ ఏ డెస్టినేషన్ కాదు, సక్సెస్ ఇస్ ఏ జర్నీ. అయితే ఈరోజు మనందరూ ఒప్పుకుంటాం సక్సెస్ ఇస్ ఏ జర్నీ అని. కానీ ఆ జర్నీని ఏవి షేప్ చేస్తాయి, ఎలా ఆ జర్నీని ఫేస్ చేయాలి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అన్నమాట. అయితే వన్స్ అగైన్, నా పేరు సృజన్ కుమార్ నిర్మలా సృజన్. అవును, నాకు ఇంటి పేరు లేదు, మా అమ్మ నాన్న పేరే నా ఇంటి పేరు, కుమార్ నిర్మల. అండ్ ఐఎమ్ రియలీ 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 ప్రౌడ్ ఆఫ్ ఇట్. అయితే గైస్, ఇప్పుడు ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఒక చిన్న విషయం జరిగింది నా లైఫ్ లో. ఏంట్రా అంటే, నేను 8th క్లాస్ లో ఉంటా, చాలా సీరియస్ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. క్లాస్ మధ్యలో పీటీ సార్ వచ్చి అందరినీ సెమినార్ రూమ్కి రమ్మని పిలిచాడు. ఎందుకు పిలిచాడా ఏంటి అని అందరికీ కొంచెం టెన్షన్ ఉంది, వర్రీ ఉంది, కన్ఫ్యూషన్ ఉంది. సరే అనేసి మేము సెమినార్ హాల్కి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటే, ఒక 20-25 మినిట్స్ వరకు ఎవరు లెక్చర్స్ లేకపోతే స్టూడెంట్స్ ఎలా ఉంటాం, గలబా చేస్తాం. సో ఈ గలబా జరుగుతూ ఉంటే ఒక 25 మినిట్స్ తర్వాత ప్రిన్సిపల్ వచ్చి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేసి మాకు ఒక మోటివేషనల్ స్పీచ్ ఇప్పించారు. ఒక 8th క్లాస్ స్టూడెంట్ కి ఇలా స్కూల్ కి ఒక చీఫ్ గెస్ట్ ఇన్వైట్ చేస్తారు అనేది చాలా కొత్తగా అనిపించింది నాకు. ఆ రోజు ఐఏఎస్ ఆఫీసర్ ఎడ్యుకేషన్ గురించి, సక్సెస్ గురించి, లైఫ్ గురించి చాలా విషయాలు చెప్పారు. ఆయన ఆ రోజు ఏం చెప్పాడో నాకు ససేమిరా ఒక్కటి కూడా గుర్తులేదు. కానీ క్లియర్ గా ఆ 8th క్లాస్ పిల్లోడు వాడి మనసులో ఏమనుకున్నాడో చాలా క్లియర్ గా ఐడియా ఉంది. వాడికే చెప్పుకున్నాడు, అంటే నేనే, రే సృజన్, నువ్వు గుర్తుపెట్టుకో, ఏదో ఒక రోజు ఏదో ఒక విద్యా సంస్థ నిన్ను కూడా గెస్ట్ గా పిలుస్తుంది, ఇది ఫిక్స్ అయిపోవని చెప్పుకున్నాడు. అంటే ఆఫ్టర్ 20 ఇయర్స్ ఇలాంటి ఆదిశంకర లాంటి ఒక డీమ్డ్ యూనివర్సిటీ నన్ను ఇలా పిలవడం, మన చైర్మన్ గారు వంకి పెంచలే గారు, ఐఎమ్ రియల్లీ రియల్లీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అసలు వంకి పెంచలయ్య గారి గురించి చెప్పాలంటే, ఆయన మనలాగే ఇంకా ఒక రైతు కుటుంబంలో పుట్టి అప్పట్లోనే యూనివర్సిటీ ఎడ్యుకేషన్ చేసి ఇంత పెద్ద యూనివర్సిటీ స్థాపించి ఎంతమంది ఇంజనీర్ని, డాక్టరేట్స్ ని ప్రపంచానికి ఇస్తున్నారంటే ఇది నార్మల్ సక్సెస్ కాదు, చాలా పెద్ద జర్నీ. ఈ జర్నీ నుంచి మనం ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ డ్రా చేయాలి. అయితే ఇంతకుముందు నేను చెప్పిన దాని గురించి ఎందుకు అది స్పెసిఫిక్ గా చెప్పానంటే, నేను 8th క్లాస్ లో ఉన్నప్పుడు నేనేమి పెద్ద టాపర్ కాదు, నేనేమి ఎడ్యుకేషన్ లో కావచ్చు, స్పోర్ట్స్ లో కావచ్చు, ఇంకో దాంట్లో కావచ్చు ఎక్సెప్షనల్లీ ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్ ఏం కాదు. నేను మీలాగా ఒక కామన్ మిడిల్ క్లాస్ స్టూడెంట్నే. కానీ నా మనసులో మాత్రం ఒక డెల్యూషనల్ ఐడియా ఉండేది, అరే నువ్వు సక్సెస్ అవుతావురా, నువ్వు ఎలాగన్నా అవుతావు, నువ్వు ఏదోటి చేసి సక్సెస్ అవుతావు అనేది ఒక డెల్యూషనల్ ఐడియా ఉండేది. మీ అందరికి కూడా అదే ఉండాలని నేను కోరుకుంటా. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు ఒక సూపర్ డైలాగ్ ఉంటుంది,
నాకు కొంచెం తిక్కు ఉంటది. ఆ తిక్క చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కడికి ఆ తిక్క ఉండాలి. నేను సక్సెస్ అవుతా అనే తిక్క, అది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. అయితే ఐడియా ఎంత గొప్పదో చెప్పాను కదా. ఒకసారి మీరు ఐడియా ప్లాన్ చేసుకున్నాక మీ చుట్టూ ఉన్న వాళ్ళు, మీ ఫ్యామిలీ, మీ బ్రదర్స్, మీ ఫ్రెండ్స్ అందరూ ఎవరో ఒకరు, అరే నీ వల్ల కాదురా, నీకు చేత కాదురా, టైం పడుతుందిరా, ఎందుకురా టైం వేస్ట్, చాలా ఉన్నాయి కదా చేయడానికి అని కొంచెం డిమోటివేటింగ్ మాట్లాడచ్చు. అలా మాట్లాడినప్పుడు మీరు ఏం చేయాలి? ఒక చిన్న కథ చెప్తాను. ఒక బావి నిండా కప్పలు ఉన్నాయంట. మీకు చాలా మంది తెలిసే ఉంటుంది కథ, బట్ అగైన్ ఒక బావి నిండా కప్పలు ఉన్నాయంట. ఆ బావి కంప్లీట్ గా వేసవిలో ఎండిపోతుందంట. అది ఎండిపోయినప్పుడు ఆ కప్పలు అక్కడి నుంచి మూవ్ అయ్యి ఇంకో వాటర్ ప్లేస్ కి వెళ్ళాలి, వెళ్ళకపోతే చనిపోతాయి. కాబట్టి అక్కడ ఉన్న కప్పలన్నీ ట్రై చేస్తున్నాయంట, ఎలాగైనా బయటపడాలని ట్రై చేస్తున్నాయని ఫెయిల్ అవుతున్నాయంట. ఆ క్లైమ్ చేయలేకపోతున్నాయి, ఆ బావిని అన్ని పడిపోతున్నాయి. ఏవైతే పడిపోతున్నాయో పడిపోతున్నవన్నీ ఆఫ్టర్ ఎవరైతే ట్రై చేస్తున్నారో వాటన్నిటిని డిప్రెసివ్ గా, అరే నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, నువ్వు చెయ్యొద్దు అని చెప్తున్నాయంట. అది చూసి మిగతా కూడా ట్రై చేయకుండా పడిపోతున్నాయంట. ఒక్క చిన్న కప్ప మాత్రం ఏం వినకుండా మెల్లగా ఎక్కుతూ ఉందంట. కింద ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు, రే వద్దురా పడిపోతావు, చెయ్యద్దురా వద్దురా అని. అదేం వినలేదు, మొత్తానికి పైకి ఎక్కేసింది. ఎప్పుడైతే పైకి ఎక్కేసిందో పైన ఉన్న ఒక చిన్న మొక్క అడిగిందంట, అరే ఇంతమంది చెప్తున్నారు కదా నువ్వు ఎక్కలేవని, ఎలా ఎక్కావు అని అడిగిందంట. అప్పుడు ఆ కప్ప చెప్పిందంట, నాకు చౌడు, నాకు వినపడలేదు వాళ్ళు ఏం చెప్పారు, అందుకే ఎక్కేశాను అని. మీరు మీ లైఫ్ లో ఎవరన్నా మీకు చేత కాదు అంటే గట్టిగా చెవులు మూసుకొని వాడి దగ్గరికి వెళ్ళి, నేను ఎలాగైనా సక్సెస్ అవుతారా, లాగుదా పీకుదా నాగుదా నీకు అనవసరం, నేనైతే సక్సెస్ అయితా. దాన్ని చాలా క్లియర్ గా స్పష్టంగా చెప్పండి, అసలు భయపడద్దు ఆ విషయంలో. అయితే ఒక ఐడియా మన జర్నీని షేప్ చేస్తున్నది మాకు అర్థమైంది కదా. ఐడియా ఎంత డేంజరో కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఒక చిన్న ఏనుక్కంట కాళ్ళకి చైన్ కట్టేశారంట. అది ఆ చైన్ తప్పించుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేసిందంట. కానీ ఆ పెయిన్ తో ఒక పాయింట్ తర్వాత గివప్ ఇచ్చేసింది. అది ఎప్పుడైతే గివప్ ఇచ్చేసిందో ఆ చైన్ తీసేశాడు అనమాట వాడు. కానీ దాని మైండ్ లో ఒక ఇమాజినరీ చైన్ ఉంది. ఆ ఇమాజినరీ చైన్ వల్ల అది అక్కడి నుంచి మూవ్ అవ్వలేకపోతుంది. అది ఆ పర్సన్ కి స్లేవ్ అయిపోయింది అనమాట. మనకు కూడా ఇలాంటి ఇమాజినరీ చైన్స్ ఉంటాయి. ఓకే, మనకు కూడా ఇలాంటి ఇమాజినరీ చైన్స్ ఉంటాయి. ఏంట్రా అంటే, నేను సక్సెస్ అవ్వలేను, నాకు ఇంగ్లీష్ రాదు, నేను పోయి మాట్లాడలేను. చాలా మంది అబ్బాయిల్లో ఇక్కడ మీరు వెళ్ళి ఇంకో అమ్మాయికి ప్రపోజ్ చేయాలనుకుంటారు అనుకోండి, ఫర్ సపోజ్. దీని ఫండమెంటల్ ఎలా చూడాలంటే, ఇది ఒక బిజినెస్ నెగోషియేషన్ లా చూడాలి. కాన్ఫిడెంట్ గా వెళ్ళి మాట్లాడడం. మీరు ఎలాగైతే ఫ్యూచర్ లో మీ కెరీర్ గురించి నెగోషియేట్ చేస్తారో ఇది కూడా అలాంటిదే. ఆ భయాలతో ఆగద్దండి. ఆ ఇమాజినరీ చైన్ అయితే ఉందో అది ఒక ఐడియా మీ మైండ్ లో ప్లాంట్ అయింది. మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చెప్పుకొని కంపల్సరీ సక్సెస్ అవ్వండి. అయితే నేను కంక్లూడ్ చేస్తా చాలా ఫాస్ట్ గా, మనకి అంత టైం లేదు, మీరు కల్చరల్ ఈవెంట్ ఎంజాయ్ చేయాలి కాబట్టి. సో చాలా క్లియర్ గా సక్సెస్ అనేది ఏంట్రా అంటే, మీ బ్రెయిన్ లో ఉన్న ఐడియాని చాలా పాజిటివ్ గా మీకు బెనిఫిట్ అయ్యే విధంగా వాడుకోండి, అప్పుడే సక్సెస్ అవుతారు. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సార్. కే టీ షర్ట్ వాళ్ళు ఎక్కడున్నా సరే కొద్దిగా లెఫ్ట్ సైడ్ కి రావాలి. కే టీ షర్ట్ మిస్సింగ్. సో ఎస్, సో మీరందరూ ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారంటే నాకు తెలుసు. మరి వాళ్ళు పైకి రావాలి అంటే ఇక్కడున్న బారిగేట్స్ లోపలికి స్టూడెంట్స్ కావాలి. నాకు వారికి ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి స్టూడెంట్స్, ఐ నీడ్ సమ్ స్టూడెంట్స్ ఓవర్ దేర్ రైట్ అండ్ లెఫ్ట్ లో. కొంతమంది రావాలి. కమ్ ఆన్ ఆల్ ది స్టూడెంట్స్, ఎక్కడున్నా సరే కొంతమంది ఫిల్ చేయాలి. ఎస్, మరి తెలంగాణ జానపద గీత గళం అంటే ఎవరో తెలుసా? ఎవరి పేరు వినిపిస్తుంది? తన స్వరంతో ప్రతి పాటను పండగలా మార్చే అద్భుత గాయని, రాములో రాముల నుంచి బతుకమ్మ పాటల వరకు ప్రతి హృదయాన్ని కదిలించిన స్వరం. మరి మాసు క్లాసు అన్న తేడా లేకుండా అందరినీ ఉర్రుతలూగించే ఎనర్జీ క్వీన్ అనే చెప్పాలి. సో సౌండ్స్ ఆఫ్ ఎస్ మంగ్లీ నుంచి ఐ రిక్వెస్ట్ సింగర్ హనుమాన్ గారు ఆన్ టు ద స్టేజ్ అండి. ముందు సింగర్ హనుమాన్ గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్.